పోస్ట్మార్టం రిపోర్ట్లో సంచలన విషయాలు ఉన్నాయి. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లాస్య నందిత ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. తలకు బలమైన గాయాలు అయ్యాయి అని డాక్టర్లు చెప్తున్నారు. స్పాట్లోనే లాస్య నందిత మృతి చెందారు అని పోస్ట్మార్టం రిపోర్ట్లో చెప్తున్నారు. లాస్య నందిత థైబోన్ రిబ్స్ మొత్తం విరిగిపోయాయి అని డాక్టర్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో వెల్లడించారు. ఒక కాలు కూడా లాస్య నందిత కాలు కూడా విరిగిపోయింది అని డాక్టర్లు చెప్తున్నారు. శరీరంలోని ఎముకలన్నీ కూడా ఫ్రాక్చర్ అయ్యాయని పోస్ట్మార్టం రిపోర్ట్లో చెప్తున్నారు. ఒకసారి మనం ఆ కారు దృశ్యాలను చూడొచ్చు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ కారులోని లాస్య నందిత ఈ తెల్లవారుజామున ప్రయాణిస్తూ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై నిజానికి ఎప్పటికీ స్పష్టత రాలేదు. ముందు మూవ్ అవుతున్న మరో వెహికల్ను ఢీ కొట్టి ఆ తర్వాత వెళ్ళి పక్కనే ఉన్న రైలింగ్ని ఢీ కొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ముందు వెళ్తున్న ఒక వెహికల్ని ఆ వెహికల్కి రైట్ సైడ్ని ఢీ కొట్టడంతో ఈ వాహనానికి లెఫ్ట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఆ తర్వాత వెళ్ళి రైలింగ్ను ఢీకొని కారు ఆగింది అని తెలుస్తోంది. అప్పటికే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో లాస్య నందిత శరీరంలో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయని డాక్టర్లు చెప్తున్నారు. రిబ్స్ విరిగిపోయాయి, థైబోన్ విరిగిపోయింది అని, అలాగే శరీరంలో కాలు విరిగిపోయింది అని డాక్టర్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో చెప్తున్నారు. ఈ ఉదయం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుమ్టి కారు ఆగింది. ఆ తర్వాత చూసిన వాళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేయడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి వచ్చారు. కానీ లాస్య నందిత అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఒకసారి లాస్య నందిత పోస్ట్మార్టంలో ఏముందనే వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, లాస్య నందిత మరణం అందరినీ కూడా కలిచివేస్తోంది. అయితే పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. ఏముంది పోస్ట్మార్టం రిపోర్ట్లో? పోస్ట్మార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న రాత్రి జరిగినటువంటి ప్రమాదం ఏమైతే ఉందో అది ప్రమాదం అనేది తీవ్ర స్థాయిలో జరిగింది. అది ప్రమాదం జరిగినప్పుడు వెంటనే శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నీ పూర్తి స్థాయిలో కూడా ఛిద్రవందరగా ఇరిగిపోయి కూడా రక్తాస్వామైనంత కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ లో పేర్కొంది. అలాగే దంతాలు దాదాపుగా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంలో ఈ ప్రమాదం కూడా ఇంత భారీగా సంభవించిందని ఒక ప్రమాదం కూడా ఇంత ఉద్రిక్తంగా మారిందని ఒకవైపు డాక్టర్లు చెప్తున్నారు. పళ్ళు దాదాపుగా 6 పళ్ళు కూడా ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో ఊడిపోయినట్టు కూడా డాక్టర్లు అందులో పేర్కొన్నారు. అలాగే ఎడమకాలు ఏదైతే ఉందో అది పూర్తిగా డ్యామేజ్ అయింది అని చెప్పి ఒకవైపు కూడా రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఒకవేళ సీట్ బెల్ట్ కి సంబంధించి సీట్ బెల్ట్ ధరించి ఉంటే మాత్రం ప్రమాద తీవ్రత అనేది తగ్గేది. ఒకవైపు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఒకవైపు లాస్య నందితకు సంబంధించినటువంటి తను ఎక్కడైతే కాళ్ళ ప్రదేశంలో ముందు సీట్ కూడా ఏకంగా విద్దుకొని అతి వేగంతో ఉన్నటువంటి కాళ్ళలో కూడా అక్కడ తీవ్ర స్థాయిలో ఒకవైపు కూడా ఎముకలు విరగడం, పళ్ళు విరగడం, తీవ్రమైనటువంటి రక్తస్రావం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రమాదం కూడా తీవ్ర స్థాయిలో కావడం వల్లనే లాస్య నందిత ఎమ్మెల్యే చనిపోయిందంటూ కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ లో పెడుతుంది. ఇప్పటికీ ఆ ప్రమాదానికి సంబంధించి అసలు ప్రమాదంలో ఒకవైపు లాస్య నందిత కారు ప్రయాణించినటువంటి కారు ఏదైతే ఉందో అది వెళ్ళి రైలింగ్ కు గుద్దిందా, లేకపోతే ముందు వెళ్ళినటువంటి వాహనానికి గుద్ది రైలింగ్ కు గుద్దిందా అని ఒక స్పష్టత అయితే రాలేదు ఇప్పటి వరకు. అయితే దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ సైతం కూడా అటు పోలీసులు అటు టోల్గేట్ సిబ్బంది ఇవ్వడానికి కూడా నిరాకరించినటువంటి పరిస్థితి. ఒకవేళ దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ దగ్గరలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఒకవైపు పోలీసులు విడుదల చేస్తే నిజంగా ప్రమాదం ఎగ్జాక్ట్ గా ఏ విధంగా జరిగిందన్న విషయాలు కూడా ఒకవైపు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒకవైపు ఇంటి వద్ద కూడా చూసుకోవచ్చు. లాస్ట్ టైం అంతా ఇంటి వద్ద కూడా భారీగా ఒకవైపు కూడా నాయకులు వచ్చి కుటుంబాలను కూడా పరామర్శిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ నిర్వహించి నేతలు కూడా అక్కడ వచ్చి నివాళులు అర్పించి వెళ్తున్నటువంటి పరిస్థితులు. ఒక్కసారి మరి కృష్ణారెడ్డి అక్కడ నివాళులు అర్పించి వస్తున్నారు. ఒక్కసారి సార్ మీకు ఆయన కుటుంబాలు లాసినందుకు ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే? శ్రీధర్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒక్కసారి శిల్పతో కూడా మాట్లాడదాం. శిల్ప, పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. పోస్ట్మార్టం రిపోర్ట్లో మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయి అని డాక్టర్లు చెప్తున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికి పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏముంది? ఆమె స్పాట్లోనే చనిపోయారా, లేదంటే చాలాసేపు ఆమె ప్రాణాలతో ఉన్నారా? వెంటనే సరైన ఎయిడ్ అందకపోవడం కారణంగా ఆమె తర్వాత చనిపోయారా? సో ఏం జరిగింది పోస్ట్మార్టం రిపోర్ట్లో కంప్లీట్గా ఏముంది? ఎస్ రోహిత్, కాసేపటి క్రితమే గాంధీ వైద్యులు లాస్య నందితకు సంబంధించిన పోస్ట్మార్టం రిపోర్టు విడుదల చేశారు. ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లో ప్రధానంగా మెన్షన్ చేసింది ఏంటంటే
సీటు బెల్ట్ ధరించకపోవడం వలన ఈ ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంది. ఈ ఇన్ కేస్ సీట్ బెల్ట్ ధరించి ఉంటే ఇప్పటికే ఎవరైతే డ్రైవర్ కావచ్చు పిఏ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. సో వాళ్ళకు కొంచెం బతికే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాసె నందిత కూడా అదే విధంగా ఉండే ఛాన్స్, కానీ సీటు బెల్టే ప్రధాన కారణంగానే చెప్పారు. సో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల స్పాట్లోనే వితిన్ సెకండ్లోనే ఆమె మరణించినట్టు ఇప్పటికే వైద్యులు ధృవీకరించారు. మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎడమకాలు ఉంటుందో మొత్తం కూడా విరిగిపోయింది. పైన మనం చూసుకున్నట్లయితే 6 దంతాలు కూడా మొత్తం ఎక్కడికక్కడ ఇరిగిపోయినాయి. అండ్ ఈ విధంగా సంచలన నిజాలు బయట పెట్టారు. చాలా వరకు అవి మద్యం తాగి ఇవన్నీ వార్తలు వచ్చాయి, కానీ అవేమీ లేవు. కేవలం ఆమె ఏదైతే ప్రయాణిస్తున్న కాల్లో సీటు బెల్ట్ ధరించలేదు. దానివల్లనే ప్రమాద తీవ్రత ఎక్కువ ఉన్నది. దీనివల్లనే స్పాట్లోనే డెడ్ అయ్యారని ఇప్పటికే వైద్యులు నిర్ధారించారు. అండ్ ఇంకోవైపు అందులో కారులోనే ప్రయాణిస్తున్న పిఏ కావచ్చు, ఇంకెవరైతే డ్రైవర్ ఉన్నారు వీళ్ళు ముందు సీట్లో కూర్చున్నారు, వాళ్ళు సీట్ బెల్ట్ ధరించారు. అందుకే వాళ్ళు ప్రాణాల నుంచి బయటపడ్డారు. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. సో లాసె నందిత ఈమె సీటు బెల్ట్ ధరించలేదు. సో దీనివల్లనే ఎక్కువగా ఇంజూరీ అయింది, స్పాట్లోనే చనిపోయినట్టు ఇప్పటికే ఎవరైతే పోస్ట్ మార్టం చేసిన గాంధీ వైద్యులు ఉంటారో వాళ్ళు ఇప్పటికే నిర్ధారించారు. అండ్ ఇంకోటి వాళ్ళు మెయిన్గా చెప్పింది ఏంటంటే డోర్కి తగిలి ఆమె తలకు అనేది తీవ్రంగా గాయమైనట్టు ఏదైతే రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఇంకోటి పక్కటెముకలు, థైబోన్, ఒక కాలు ఎముక పూర్తిగా విరిగిపోయాయి. అదేవిధంగా 6 దంతాలు మనకి ఏవైతే పైన రోలో ఉండే 6 దంతాలు పూర్తిగా విరిగిపోయాయి. దీంతో ఆవిడ స్పాట్లోనే మరణించారని ఇప్పటికే వైద్యులు పోస్ట్ మార్టంలో ఇప్పటికే రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ కాసేపు ఉన్నదని ఇవన్నీ వార్తలు వస్తున్నాయి, కానీ ఆమె వితిన్ సెకండ్లోనే అక్కడ స్పాట్లోనే చనిపోయినట్టు ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుందో అందులో క్లియర్గా మెన్షన్ చేశారు రోహిత్. శిల్ప, కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉంది? ఎందుకంటే సరిగ్గా ఆ సెకండ్లో ఏం జరిగింది అనేది తను చెప్తూనే తెలుస్తుంది కాబట్టి ప్రస్తుతం అతను ఏం చెప్తున్నాడు? ఒక లాసె నందితకు శరీరంలో చాలా గాయాలు ఉన్నాయి, కాలు విరిగిపోయింది, దురదృష్టం ఆమె మరణించారు. కానీ ఆ డ్రైవర్ ఏం చెప్తున్నాడు? ప్రస్తుతం అతను ఏమన్నా స్పృహలోకి వచ్చాడా? ఆ విషయాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఎస్ రోహిత్, వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ముందు రోజులో కూర్చున్నా ఎవరైతే డ్రైవర్ కావచ్చు పిఏ వీళ్ళిద్దరికీ చికిత్స కొనసాగుతుంది. వాళ్ళు తీవ్రంగా గాయపడారు, ఇంకా వాళ్ళు కోమాలోనే ఉన్నారు, ఇంకా వాళ్ళు స్పృహలోకి రానట్టుగానే మనకు సమాచారం అందుతుంది. సో ముందు కూర్చున్న వాళ్ళిద్దరూ సీటు బెల్ట్ ధరించారు, కానీ వెనక ఏదైతే ప్యాసింజర్ సీట్ ఉంటుందో అందులో లాసె నందిత కూర్చున్నది. సో ఈ నేపథ్యంలో ఆమె సీటు బెల్ట్ అనేది ధరించలేదు. సో వెంటనే ఎప్పుడైతే కారు రైలింగ్కి తాకిందో అప్పుడు వెంటనే ఆమెకున్న ముందు సీట్స్ భాగాలు ఏవైతే ఉంటాయో అవి వెంటనే ఇట్లా తాకి ఎముకలు కావచ్చు అన్నీ ఇరిగిపోయినాయి. ఏదైతే లెఫ్ట్ లెగ్ ఉంటుందో అది పూర్తిగా డ్యామేజ్ అయినట్టు ఇప్పటికే వైద్యులు నిర్ధారించారు. సో ముందట ప్రయాణిస్తున్న ఇద్దరు ఏదైతే సీటు బెల్ట్ ధరించారు దీని కారణంగా వాళ్ళు ప్రాణాల నుంచి బయటపడారు. వాళ్ళకు శిల్ప, ఎంతమంది ఉన్నారు కారులో? కార్లో మొత్తం 3 మందిగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఒకరు డ్రైవర్ కావచ్చు, ఇంకొకరు పిఏ, ఇంకో లాసె నందిత. వీళ్ళు ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ముందు సీట్లో ముందు ఏదైతే కారు భాగం ఉంటుందో అందులో డ్రైవర్ కావచ్చు పిఏ ప్రయాణిస్తున్నారు. ఏదైతే ప్యాసింజర్ సీట్ ఉంటుందో అందులో లాసె నందిత ప్రయాణిస్తుంది. సో ఈ నేపథ్యంలో ముందు ఉన్న ఇద్దరు సీటు బెల్ట్ ధరించారు, కానీ లాసె నందిత సీటు బెల్ట్ ధరించలేదు. సో దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువ ఉండి లాసె నందిత స్పాట్లోనే చనిపోయారు. ఎవరైతే ముందు భాగంలో ఉన్నారో వాళ్ళిద్దరూ సీటు బెల్ట్ ధరించడం వల్ల ప్రమాద తీవ్రత తక్కువ ఉంది. వాళ్ళని వెంటనే అక్కడ పటాన్చెరులో ఉన్న ఏదైతే హాస్పిటల్ ఉందో వెంటనే తరలించడంతో ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. అండ్ వాళ్ళ పరిస్థితి కొంచెం విషమంగానే ఉన్నట్టు తెలుస్తున్నప్పటికీ వాళ్ళకు కొన్ని ఛాన్సెస్ ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. సో ఎప్పుడైతే లాసె నందిత సీటు బెల్ట్ ధరించి ఉంటే ఆవిడ కూడా బ్రతికే అవకాశాలు ఉండని ఒకవైపు ఎవరైతే పోస్ట్ మార్టం చేసిన వైద్యులు ఉన్నారో వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉన్నది. సో మొత్తం మీద ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ అయిందో వెంటనే ఈ ఎముకలు ఎక్కడికక్కడే విరిగిపోయాయి. ఇంకోవైపు దంతాలు ఏవైతే ముందు భాగంలో పైన రోలో ఉండే దంతాలు ఉంటాయో అవి మొత్తం 6 వెంటనే ఇరిగినాయని ఇప్పటికే వైద్యులు నిర్ధారించారు. సో మొత్తం మీద ప్రధాన కారణంగా చూసుకున్నట్లయితే ప్రమాద తీవ్రత పెరగడానికి గల కారణం సీటు బెల్ట్ ధరించి ఉంటే ఇంత తీవ్రత ఉండేది కాదని ఇప్పటికే వైద్యులు అయితే నిర్ధారించారు. రైట్ శిల్ప, లాసె నందిత పోస్టుమార్టం రిపోర్ట్లో సంచలన విషయాలు తెలుస్తున్నాయి. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే లాసె నందిత మృతి చెందినట్టుగా తెలుస్తోంది.
తలకు బలమైన గాయాలున్నాయి. డాక్టర్లు ఈ విషయాన్ని పోస్ట్మార్టం రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు దంతాలు ఊడిపోయాయి, స్పాట్లోని లాస్య నందిత మరణించారు అని డాక్టర్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో పేర్కొన్నారు. థైబోన్, రిబ్స్ మొత్తం విరిగిపోయినట్టుగా చెప్తున్నారు. ఒక కాలు కూడా విరిగిపోయింది అని డాక్టర్లు అంటున్నారు. శరీరంలో ఎముకలన్నీ కూడా ఫ్రాక్చర్ అయ్యాయి అని డాక్టర్లు చెప్తున్నారు. ఈ గాయాల కారణంగా లాస్య నందిత స్పాట్లోనే చనిపోయారు అని పోస్ట్మార్టం రిపోర్ట్లో వెల్లడించారు. ఒకసారి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, ఎంతమంది ఉన్నారు శ్రీధర్ కారులో ఆ ప్రమాదం జరిగిన సమయంలో?